వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోలో మనం ఇన్సర్టెడ్ బిగిన్ చూసాం కదమ్మా. ఇప్పుడు ఏం చూద్దాము అంటే ఇన్సర్టెడ్ ఎండ్ చూద్దాం. ఓకేనా? సరే, సేమ్ టూ సిచ్యువేషన్స్. ఒకటి టైల్ నల్ ఉండేది, ఇంకొకటి లిస్ట్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ నోడ్, అంటే మోర్ దాన్ అట్లీస్ట్ వన్ నోడ్ ఉండేది. ఓకేనా? సరే, ఇప్పటికీ నా లిస్ట్ ఈజ్ ఎంటీ, అంటే టైల్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఇఫ్ టైల్ ఈజ్ ఈక్వల్ టు నల్, దెన్ కండిషన్స్ ఏం రాసింటాం మనం? టైల్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. అప్పుడు టైల్ దీన్ని పాయింట్ చేస్తుంది. నల్ పోయి ఎంత వస్తుంది మనకి? 400. నెక్స్ట్, ఇదే నా ఫస్ట్ నోడ్, ఇదే నా లాస్ట్ నోడ్ అన్నప్పుడు దీన్ని ఇదే పాయింట్ చేసుకోవాలా. మనం ఏమని రాసింటాం? టైల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. టైల్ టు నెక్స్ట్ అంటే ఇది, టెంప్ అంటే ఎంత వస్తుంది మనకి? 400. అప్పుడు దీన్ని ఇదే పాయింట్ చేసుకుంటా ఉంటుంది. ఈ స్టేట్మెంట్ని ఎట్లయినా రాయొచ్చు. అంటే టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టైల్. టైల్ టు నెక్స్ట్ ఆల్రెడీ రాసాం కదా. నెక్స్ట్, టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఎట్లయినా రాయండి, మీకు ఎట్లా గుర్తుకొస్తే అట్లా, బట్ ఈ రెండైనా సరిపోతాయి. నెక్స్ట్, ఇఫ్ టైల్ ఈజ్ ఈక్వల్ టు నల్, ఫెయిల్ అయింది అంటే లిస్ట్ హ్యావింగ్ అట్లీస్ట్ వన్ నోడ్ ఉంది అన్నప్పుడు ఇన్సర్టెడ్ ఎండ్ ఒక కొత్త నోడ్ని క్రియేట్ చేసుకున్న 4 స్టేట్మెంట్స్ యూస్ చేసుకొని రైట్ మనం ఇన్సర్షన్ చేస్తున్నాం. రైట్ కనెక్షన్స్ ఫస్ట్. ఇవి లెఫ్ట్ కనెక్షన్స్ అవుతాయి, ఇది రైట్ కనెక్షన్స్ అవుతుంది. ఫస్ట్ రైట్ కనెక్షన్స్ కదా, అంటే ఇది లాస్ట్ నోడ్ అయితే ఇది దేన్ని పాయింట్ చేయాలా? ఫస్ట్ నోడ్. అంటే ఇక్కడ మనకి 100 రావాలా, రైట్? ఫస్ట్ నోడ్ అడ్రస్ ఎవరు స్టోర్ చేసి పెట్టుకొని ఉంటారు? టైల్ టు నెక్స్ట్. ఎక్కడికి రాలేదు? టెంప్ టు నెక్స్ట్. అదే రాస్తున్నానమ్మా. టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టైల్ టు నెక్స్ట్. అప్పుడు ఇక్కడ ఉన్న 100 వస్తుంది. ఈ లింక్ క్రియేషన్ జరుగుతుంది. నెక్స్ట్, లెఫ్ట్ లింక్ అమ్మా. ఇది టైల్ టు నెక్స్ట్. టైల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ నోడ్ అడ్రస్ అంటే ఎంత ఉండాలి మనకి? 400. ఆ 400 దేంట్లో ఉంది? టెంప్. అప్పుడు ఇక్కడ 100 పోయి ఎంత వస్తుంది మనకి? 400. 100 పోతుంది అంటే ఈ లింక్ బ్రేక్ అవుతుంది. 400 వస్తుంది అంటే ఈ లింక్ క్రియేట్ అవుతుంది. ఇంకా చూడండి, టైల్ ఎప్పుడు లాస్ట్ నోడ్ని పాయింట్ చేయాలా. టైల్లో ఎంత ఉంది? 300. మనం ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో ఒక నోడ్ని యాడ్ చేసాం. యాడ్ చేస్తే ఇదేనా లాస్ట్ నోడ్ అవుతుంది. అప్పుడు టైల్ దీన్ని పాయింట్ చేయాలా, కాబట్టి టైల్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అంటున్నాం. అప్పుడు టైల్లో ఉన్న 300 పోయి టెంప్లో ఉన్న 400 వస్తుంది. ఈ లింక్ బ్రేక్ అవుతుంది, ఈ లింక్ క్రియేట్ అవుతుంది. అంతే. ఓకేనా? 3 కనెక్షన్స్ మా. రైట్ లింక్, లెఫ్ట్ లింక్, టైల్ ఎప్పుడు లాస్ట్ నుండి పాయింట్ చేయాలి కాబట్టి టైల్ని కూడా మూవ్ చేస్తాం. ఓకేనా? అదే బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ అయితే టైల్ని మనం ఏం టచ్ చేయం, రైట్? అంతే కదా, టైల్ ఎప్పుడు లాస్ట్ నుండి పాయింట్ చేస్తుంది కాబట్టి. అండ్ దీని కాంప్లెక్సిటీ, మీరు ఎన్నిసార్లు లాస్ట్లో నోడ్ని యాడ్ చేసినా ఇదే సేమ్ 3 కనెక్షన్సే వస్తాయి. ఎక్కడ మీకు ఎక్స్ట్రా టైం ఏం పట్టదు. అంటే మీరు లాస్ట్ నోడ్ వరకు ట్రావెల్స్ చేయాలా, ఇప్పుడు మోర్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటే మోర్ టైం పడుతుంది, అట్లా ఏం లేదు కదా. మీరు ఎన్ని నోడ్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా లాస్ట్ లింక్స్ మాత్రమే కనెక్ట్ చేస్తారు కాబట్టి దీని కాంప్లెక్సిటీ కాన్స్టాంట్ టైం ఉంటుంది, అంటే ఆఫ్ 1 అనేది ఉంటుంది. ఏం డౌట్స్ లేవు, ప్రోగ్రామ్ రాయొచ్చు, రైటేనా? ఇదంతా ముందు ప్రోగ్రామే కదమ్మా. నోడ్ క్రియేషన్, టైల్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు ఎల్స్ పార్ట్ ఒకటి ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్, ఎల్స్ ఈ 3 కనెక్షన్స్. టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టైల్ టు నెక్స్ట్. ఇంకా టైల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. టైల్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఎల్స్ పార్ట్ క్లోజ్, ఇన్సర్టెడ్ ఎండ్ ఫంక్షన్ కూడా క్లోజ్. ఏం డౌట్స్ లేవు కదమ్మా. ఈజీగా ఉంది కదా ప్రోగ్రామ్. ఓకేనా? జస్ట్ కనెక్షన్స్ మాత్రమే. అండ్ ఇన్సర్షన్ అప్పుడు రైట్ లింక్స్ ఫస్ట్, డిలీషన్ అప్పుడు లెఫ్ట్ లింక్స్ ఫస్ట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కనెక్షన్స్ అనేటివి ఈజీ అయిపోతాయి. ఓకేనా? సరే,
నెక్స్ట్ వీడియోలో ఇన్సర్టెడ్ మిడిల్ చూద్దామమ్మా. లేదు అట్ ఎనీ స్పెసిఫిక్ లొకేషన్. మిడిల్ అంటే మీరు ఎగ్జాక్ట్ మిడిల్ అనుకుంటారు, అందుకే అన్నిసార్లు చెప్తాను. అట్ ఎనీ స్పెసిఫిక్ లొకేషన్. ఓకేనా? బాయ్ అమ్మా. థ్యాంక్ యూ.